భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అంగన్వాడీల ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కొరకు 24 రోజుల నిరసన దీక్షలు చేశామని, గత సీఎం పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ప్రకటించారని సిఐటియు నాయకులు అబ్దుల్ నబీ తెలిపారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు 1,00,000, ఆయాలకు 50,000 ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో ₹18,000 వేతనం వచ్చేలా చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకోవాలని నాయకులు కోరారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు సిఐటియు ఉద్యమిస్తుందని అబ్దుల్ నబీ తెలిపారు. అంగన్వాడీ వేతన సమస్య అట్లాగే వాళ్ళ రిటైర్మెంట్కు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వ కాలంలో 24 రోజుల సమ్మె చేశారు. ఆ సమ్మె ఫలితంగా అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్, ఆయాకు ₹1,00,000 బెనిఫిట్ ఇస్తూ వారికి పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ కోసం వాళ్ళందరికీ ఏం తెలవకుండానే రిటైర్మెంట్ ఆర్డర్స్ పంపించారు. దానికి సంబంధించి చూసినప్పుడు టీచర్కి ₹1,00,000, ఆయాకు 50,000 ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వేతనం ఇస్తామని ప్రకటించినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు దాని మీద ఊసెత్తట్లేదు. కాబట్టి ఇప్పటివరకు అనేక మంత్రులకు అంగన్వాడీ పవర్ ఏంటో తెలిసింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. వీళ్ళకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.